అమరావతి పోలవరం తన రెండు కళ్ళు అని చంద్రబాబు ప్రకటించి చాలా రోజులైంది. 5 ఏళ్ల నష్టాన్ని పూడ్చడం ఒక వంతైతే మరిన్ని ప్రాజెక్టులు రాజధానికి తీసుకురావడం మరో వంతుగా చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక కూటమి సర్కారు ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వము, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా సహకరిస్తున్నాయని చెప్పేందుకు సందేహించకూడదు. మరోపక్క సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతికి వస్తున్నారు. ఆ రోజున అమరావతి పనులను రిస్టార్ట్ చేస్తారు. జగన్ హయాంలో అమరావతి పనులు పడకేశాయి. రైతులిచ్చిన 34,000 ఎకరాల భూములను 5 ఏళ్ల పాటు పాడుబెట్టారు. రోడ్లలో వైసీపీ వాళ్లు మట్టి కూడా తవ్వుకుపోయారు. దానితో పిచ్చి మొక్కలు అంతెత్తున పెరిగి అమరావతి అడవిని తలపించింది. జగన్ ఓడిపోయి చంద్రబాబు అధికారానికి వచ్చిందే తడువుగా అమరావతి పనులకు జంగిల్ క్లియరెన్స్ తో శ్రీకారం చుట్టారు. రాజధాని ప్రాంతంలో కంప చెట్లను తొలగించారు. అందుకోసం సుమారు 30 కోట్ల రూపాయలు కేటాయించారు. కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని రైతు సోదరుల అక్షరాల ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. అయితే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఏడ్చినాడు. అసలు వాళ్ళు పడినంత ట్రబుల్స్ ఎవరు వాళ్ళు ధర్నాలు చేస్తే కొట్టాడు, తీసుకుని కేసులు పెట్టాడు. ఎవరంటే వాళ్ళు ధర్నాలు చేస్తారంటే తీసుకుని ఏదో కేసు పెట్టాం, అలా అనేక ఇబ్బందులు పెట్టారు. అందుకనే ఈ ప్రభుత్వ రంగాన్ని ముఖ్యమంత్రి గారు ఫస్ట్ 2 సంవత్సరాల యాన్యుటీస్ పెండింగ్ ఉంటే ఒక యాన్యుటీ రిలీజ్ చేశాను 175 కోట్లు. గత ఏడాది సీఎంగా 4వసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు కొద్ది రోజులకే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అమరావతిలో అప్పటి పరిస్థితిని వివరించారు. రాజధాని నిర్మాణం ఆగిపోయిన తీరును కూడా మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. అమరావతి నిర్మాణానికి సహకరించాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆయన నుంచి సానుకూల స్పందన రావడంతో చంద్రబాబు శరవేగంగా పనులను కానిచేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన జరిగిన సిఆర్డీఏ 38వ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఎప్పుడెప్పుడు ఏ నిర్మాణాలకు టెండర్లు పిలవాలి, ఎలాంటి పనులు ముందుగా చేపట్టాలని ఒక షెడ్యూల్ రూపొందించుకున్నారు. గతంలో దాదాపుగా నిర్మాణం పూర్తయిన సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసుల పనులు పునఃప్రారంభించి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసు నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో మొత్తం 4 కంపెనీలు పోటీ పడగా హైదరాబాద్ కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్స్ సంస్థ 135 కోట్ల 97 లక్షలకు టెండర్ దాఖలు చేసి L1 గా నిలవడంతో ఆ సంస్థకు పనులు కట్టబెట్టి అక్టోబర్ 19న సీఎం చంద్రబాబు స్వయంగా పనులు పునఃప్రారంభించారు. హైకోర్టుకు వెళ్లే మార్గంలో రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకొని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాలను నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలన సముదాయాల్లో భాగంగా ఈ భవనాలను నిర్మించాలని తీర్మానించారు. మొత్తం 18 టవర్లుగా 288 ఫ్లాట్లతో ఈ భవనాలు నిర్మించేందుకు అప్పట్లో సిఆర్డీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో భాగంగా నిర్మించే ఈ భవనాల్లో 1,46,240 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నివాస సముదాయాలు ఉంటాయి. మొత్తం ప్రాజెక్టును 10.45 ఎకరాలు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. సుమారు 70 నుంచి 80% పనులను పూర్తి చేసిన తర్వాత టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. వైసీపీ హయాంలో ఒక్క ఇటుకు కూడా పేర్చుకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 5 ఏళ్ల తర్వాత తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల పెండింగ్ పనులను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. 18 టవర్లలో మిగిలిన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు ప్రారంభిస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లతో పాటు అఖిల భారత సర్వీస్ అధికారుల భవంతులు నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2017లో 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. వీటిలో 12 టవర్లు ప్రజాప్రతినిధుల కోసం కేటాయించగా మిగిలిన 6 టవర్లను విడిగా అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాల కోసం నిర్మించారు. ఈ 6 టవర్లలో ఒక్కొక్క టవర్కు 12 అంతస్తుల చొప్పున మొత్తం 144 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఇందులో కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈ భవనాలను పూర్తి చేయడానికి
జగన్ సర్కార్ ఏమాత్రం ప్రయత్నించలేదు. పైగా చేయని పనులను సైతం పూర్తి చేసినట్లుగా చూపి 80.38 కోట్లను తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు రుణం ఇచ్చిన హడ్కోకు పనులు జరుగుతున్నట్లుగా చూపించేందుకు 1-2 రోజులు పెయింటింగ్ పనులు నిర్వహించారు. అయినా వైసీపీ హయాంలో ఒక్క టవర్ అందుబాటులోకి రాలేదు. నిజానికి గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన అన్ని పనులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా రుణం కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కోలతో ఒప్పందం చేసుకుంది. వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి 16,000 కోట్ల రూపాయలు రుణంగా అందుతుంది. అంటే దశల వారీగా 31,000 కోట్లు రానున్నాయని చెప్పాలి. నిలిచిపోయిన పనులకు ఈ ఏడాది జనవరిలో సిఆర్డీఏ, ఏడీసీఎల్ టెండర్లు ప్రక్రియ ప్రారంభించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల టెండర్ల ఖరారు ఆలస్యమైంది. కోడ్ తొలగిపోవడంతో ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గుత్తేదారులను ఖరారు చేశారు. భవనాల ఆకృతుల్లో మార్పులు ఉండవని తెలిసిందే. అమరావతిలో 90 పనులు చేయాలని నిర్ణయించారు. 48,000 కోట్లతో 73 పనులకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. వీటిలో 40,000 కోట్ల విలువైన 62 పనులకు టెండర్లు పిలిచారు. ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఏజెన్సీలను ఖరారు చేశారు. అమరావతిలో పనులు ప్రారంభమవుతున్నందున 25% నిధులు అడ్వాన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిఆర్డీఏ కోరగా కేంద్రం ఆ మేరకు నిధులు కూడా విడుదల చేయడం శుభ పరిణామం అవుతోంది. సీఎం చంద్రబాబు ప్రతి 15 రోజులకు ఒకసారి సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించి రాజధాని పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. దాదాపు 10 రోజుల క్రితం సిఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం ఉండవల్లిలో జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అవసరమైన మిగిలిన నిధులు వివిధ రూపాల్లో సమీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్ కు అనుమతిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా మిగిలిన అవసరమైన నిధులను వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సమీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్ కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలిపిన అథారిటీ L1 గా నిలిచిన సంస్థలకు అంగీకార పత్రాలు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేశారు. అసెంబ్లీ నూతన భవనాలకు బేస్మెంట్ నుంచి 3 అంతస్తుల భవనం 11.22 లక్షల చదరపు అడుగులు, ఎత్తు 250 మీటర్లతో అసెంబ్లీ నిర్మాణం చేపట్టేందుకు టెండర్లు ఖరారు చేశారు. హైకోర్టు బేస్మెంట్ తో పాటు 7 అంతస్తుల్లో నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 55 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు టెండర్లు ఖరారు చేసే దిశగా సిఆర్డీఏకు అనుమతిచ్చారు. 3 ఏళ్లలో ఆ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితో పాటు రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లలో ఏడాదిన్నరలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం 15,000 కోట్లతో పనులు చేపట్టనున్నారు. రాజధాని నిర్మాణంలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు ఒక కీలక ఘట్టంగా చెబుతున్నారు. రాజధానిలో కోర్ క్యాపిటల్ అభివృద్ధికి మళ్లీ సింగపూర్ కన్సార్టియంతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. కన్సార్టియంలో సింగపూర్ ప్రభుత్వము, అసెండాస్, సిమ్ కార్ప్ వంటి సంస్థలున్నాయి. కన్సార్టియానికి ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో రాజధాని నగరాలను అభివృద్ధి చేసిన పేరు ఉంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధానిలో ఇప్పటి వరకు 5,000 మంది పనివారు, 500 యంత్రాలు పనిచేస్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి కార్మికుల సంఖ్య 15,000కు పెంచి పనులను వేగవంతం చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మే మొదటి వారం అమరావతి వస్తున్నారు.